ఇవాళ ఖమేనీ కోసం మౌన్ చేసిన వాళ్ళు చాలామంది తమ మత పెద్ద చనిపోయాడని, ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడని కాదు, ఆ మతానికి సంబంధించిన పెద్ద గురువు గొప్పవాడా 100% కాదు, మనుస్మృతిలో కూడా రాసుకున్నారు భూమండలం అంతా బ్రాహ్మణుడే అని. నిజానికి మీరు చెప్తున్న బైబిల్ కంటే కూడా మనుస్మృతి వెనకది కదా, మరి దాన్ని ఒప్పుకుందామా? మా మత నాయకుడు సపోర్ట్ చేశాడు కాబట్టి అనే ఒక పిచ్చి లాజిక్ తోటి ప్రపంచ నాశనానికి మీరు కూడా ఒక పుల్ల వేయకండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యుద్ధం జరుగుతున్నప్పుడు మామూలుగా ప్రశాంతంగా ఉండటం సాధ్యం కాదు. యుద్ధం కూడా ఒక రకంగా కోర్టులో చేసే న్యాయ పోరాటం లాంటిది. ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినవాడు బయటకు వచ్చి ఏడుస్తారంటారు కదా, సరిగ్గా యుద్ధం కూడా అటువంటి పనే చేస్తుంది. చేసినవాడు, దాడికి గురైనవాడు అందరూ నష్టపోతారు. చూస్తూ ఉన్నవాళ్ళు, ఏదో రకంగా కల్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నష్టపోతారు. ముఖ్యంగా ఈ కాలంలో ఏ యుద్ధం వచ్చినా కూడా అది ఆ రెండు దేశాల మధ్య ఉండదు, మొత్తం ప్రపంచం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇరాన్ యుద్ధం కూడా అలాగే చూపిస్తుంది. అది భారతదేశం మీద ప్రత్యక్ష ప్రభావం కూడా చూపిస్తుంది అన్న విషయం మనకి ఇప్పటికే అర్థమైంది. సో ఈ నేపథ్యంలో చదువుతున్న కొన్ని వార్తల్ని, వాటి మీద విశ్లేషణని మీతో పంచుకోవాలనుకున్నాను. ఈ మధ్య కాలంలో వచ్చిన 3 ప్రముఖమైన వార్తలతో పాటుగా గత వీడియోలో నేను చేసినప్పుడు ఇరాన్ మనకు మిత్ర దేశం చాలా కాలం నుంచి అంటే కొంతమంది నా మీద విరుచుకుపడ్డారు. ఇరాన్ ఎప్పుడూ మన శత్రు దేశమే అన్నారు. ఈ రెండింటి మధ్యలో బహుశా ఉందేమో, ఆ విషయాలు కూడా మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా భారతీయ విదేశాంగ విధానం తడబడుతుందా అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనంత సంక్షోభంలో భారతీయ విదేశాంగ విధానం ఉందా అని ఒక అనుమానం వస్తుంది. ఆ అనుమానం నాకు ఎందుకు వస్తుందో కూడా మీకు వివరిస్తాను, అది కూడా చూడండి. సో టు బిగిన్ విత్, నేను ఈ మధ్య వచ్చిన 3 వార్తల గురించి చెప్పాను కదా. 3 వార్తల్లో ఒక వార్త స్క్రీన్ మీద ఇంగ్లీష్లో ఉంటుంది, మీకు తెలుగులో చెప్తాను. రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవటానికి భారతదేశానికి అమెరికా 30 రోజుల అనుమతి ఇచ్చింది. రెండో వార్త, ఇరాన్ తన ఆధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధిని మూసేసింది. దానివల్ల ప్రపంచం అంతా కూడా ఆయిల్ సంక్షోభం వచ్చే అవకాశం ఉందని విన్నాం కదా. సో దీని నుంచి ఇండియాకి కూడా మినహాయింపు ఇచ్చింది. మూడో వార్త, మన విశాఖపట్నంలో జరిగిన నౌకా విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చిన ఇరాన్ యుద్ధ నౌక వెనక్కి వెళ్తూ ఉంటే దాన్ని అమెరికన్ నావికాదళం అంతర్జాతీయ జలాల్లో కాల్చేసింది. ఈ 3 వార్తల మీద మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొట్టమొదటిది, ఒక సార్వభౌమ దేశం ఏ దేశం నుంచి ఆయిల్ కొనాలని వాళ్ళు నిర్ణయించడమే కాకుండా ఎన్ని రోజులు కొనొచ్చు అనే ఒక పర్మిషన్ కూడా ఇంకొక దేశం ఇచ్చే స్థాయికి భారతదేశం ఎట్లా దిగజారింది, ఎప్పుడు దిగజారింది? ఇది చాలా సీరియస్ క్వశ్చన్. Now the United States will decide who we buy oil from. Yes. The United States will come to us and say you cannot buy oil from so and so and so and so and so and so. They will decide. Our Prime Minister will not decide. ఇది నంబర్ 1. ఇక్కడ నుంచే మనం ఈ విదేశాంగ విధానానికి కూడా తర్వాత వెళ్దాం. అమెరికాతోనూ రష్యాతోనూ మనకు గత 70-75 ఏళ్ళుగా ఉన్న బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి, దాని నుంచి మనం పొందిన లాభాలేంటి, నష్టాలేంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. రెండో వార్త, భారత్ నిజానికి ఈ యుద్ధంలో తటస్థంగా ఉన్నాను అని చెప్పింది కానీ లేదు అన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా యుద్ధం మొదలవడానికి ఒక రోజు ముందు వెళ్ళి అక్కడ ఆడిన ఇచ్చకాలతోటి అందరికీ అర్థమైపోయింది, మోదీ ఈజ్ సైడింగ్ విత్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, నాట్ విత్ ఇరాన్. అయినప్పటికీ కూడా ఇండియన్ షిప్స్ని ఆపుబోము అని ఇరాన్ చెప్పింది. మూడోది, మన దేశానికి అతిథిగా వచ్చిన ఒక యుద్ధ నౌక వెనక్కి వెళ్తున్నప్పుడు దాని మీద దాడి చేసి అందులో 87 మందిని చంపేస్తే ఇండియా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీళ్ళు వెళ్ళి యుద్ధం చేసి కాపాడలేదు అనే మాట నేను అనట్లేదు. అఫ్కోర్స్ దగ్గరున్న శ్రీలంక అందులో కొంతమందిని సేవ్ చేయడానికి ట్రై చేసింది, మనం అక్కడ దాకా రీచ్ కాలేకపోయాం, అది కూడా నేను అర్థం చేసుకుంటా. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఏంటి? మన ఇంటికి వచ్చిన అతిథి వెళ్తూ ఉంటే మాటు వేసి దాడి చేస్తే మనం ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఏంటి? ఇవి 3 ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశాలు. అందుకే అంటున్నాను, భారతీయ విదేశాంగ విధానం తడబడుతుందా లేదా సంక్షోభంలో ఉందా అని. ఎందుకు అంటే ఇటువంటి సిచ్యుయేషన్ ఇండియాకి మొదటిది కాదు. ప్రపంచం అంతా ఎప్పటి నుంచో 2గా చీలిపోయింది. ఈ చీలిన దేశాల్లో భారతదేశం ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న చాలా చాలా కీలకమైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రశ్నని భారతదేశం ఎదుర్కొంటూనే ఉంది. అనేక సార్లు అమెరికా భారతదేశం మీద విపరీతమైన ఒత్తిడి కూడా తీసుకొచ్చింది. బట్ ఆ ఒత్తిడికి ఎప్పుడు ఏ ప్రధాని కూడా
లొంగలేదు. మనందరికీ తెలుసు నెహ్రూ తీసుకొచ్చిన అలీన విధానం. ఈ అలీన విధానంతోనే మనం ప్రపంచంలో అనేక మంది స్నేహితుల్ని సంపాదించుకున్న, ముఖ్యంగా పశ్చిమాసియాలో స్నేహాలన్నీ కూడా మనకు అట్లాగే వచ్చాయి. అప్పటి నుంచి కూడా భారతదేశం పశ్చిమాసియా దేశాలతో ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్నే కొనసాగిస్తూ ఉంది. ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ కూడా దాన్నే ముందుకు తీసుకుపోతూ వచ్చింది. ఆమె చాలా ఫేమస్ స్పీచ్ ఒకటి దీనికి సంబంధించి ఇంటర్నెట్లో ఉంటుంది, చూడండి. నేను కూడా రీగల్ లైబ్రరీలో అప్లోడ్ చేసిన వీడియో నుంచే నేను ఈ క్లిప్ వేస్తున్నాను. 1982లో ఇందిరాగాంధీ అమెరికాకు వెళ్ళినప్పుడు, అప్పుడు నిజానికి కోల్డ్ వార్ చాలా పీక్లో ఉంది. 84లో గోర్బచేవ్ వచ్చేదాకా అది విపరీతమైన పీక్లో ఉండింది. అప్పుడు అమెరికా అందరినీ విపరీతంగా బలవంతం చేస్తుంది, నువ్వు రష్యాతో ఉండొద్దు, నాతో ఉండాలి అని. సరిగ్గా ఇప్పుడు ఏదైతే ట్రంప్ మోదీని బలవంతం చేస్తున్నారో ఇదే బలవంతం అప్పుడు కూడా చేశారు. రీగన్ పక్కనే నిలబడి ఉండగా ఇందిరాగాంధీ కుండ బద్దలు కొట్టినట్టుగా నిర్మోహమాటంగా చెప్పింది, మేము మా స్నేహహస్తాన్ని అందరికీ ఇస్తాం, ఒక స్నేహితుడి కోసం ఇంకొక స్నేహితుని వదులుకోము అనే మాట చాలా క్లియర్గా చెప్పింది. Our hand of friendship is stretched out to all. One friendship does not come in the way of another. అంటే మీ కోల్డ్ వార్లో మేము ఏదో ఒక సైడ్ తీసుకోము, మేము రష్యాతో స్నేహాన్ని వదులుకోము అని. ఎందుకంటే ఇక్కడ అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ రావడానికి, ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ రావడానికి మనకు బాగా హెల్ప్ చేసింది రష్యానే. రష్యా అనేక రకాలుగా భారతదేశ అభివృద్ధిలో పాలు పంచుకుంది కూడా. అమెరికా వైపు వెళ్లకుండా భారత్ను తనతోనే ఉంచుకునే ప్రయత్నం కావచ్చు. బట్ ఏదేమైనా కూడా రష్యా నుంచి మనకు అందిన సహాయం చాలా చాలా ఎక్కువ. నువ్వు అక్కడ కొంటే నేను ఇవ్వను అనే మాట లేదు, నువ్వు అది చేస్తే నీ మీద టారిఫ్స్ చేస్తా, ఎలాంటి మాటలేమి అనకుండా చేసింది. కానీ మన ప్రధాని మోదీ ఏం చేశారు, రష్యాతో ఉంటే నీ అంతు చూస్తా, అసలు వాళ్ళ దగ్గర ఆయిల్ కొంటే కూడా నీ మీద రివెంజ్ టారిఫ్స్ చేస్తా అంటే మనం ఏం చేసాం, వెంటనే జోహుకుమని మేము కొనమన్నాం. ఇప్పుడు కొనడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి కొంటున్నాం. ఎంత అసంబద్ధంగా ఉంది, ఎంత అన్యాయంగా ఉంది. మనం పొద్దున్న లేస్తే మోదీని చూస్తే ప్రపంచం గడగడలాడిపోతుంది, అందరూ సాగిల పడుతున్నారు అని చెప్పుకుంటున్నాం కదా. బట్ వాస్తవం చూడండి, వాళ్ళు ఫలానా వాళ్ళ దగ్గర కొను అనే పర్మిషన్ ఇస్తే కొనుక్కునే దుస్థితికి దేశం ఎట్లా వచ్చింది అని. రెండోది, ఇరాన్ మీద వార్కి సంబంధించి మనం నిజంగానే తటస్థంగా ఉన్నామా, అసలు తటస్థంగా ఉండాల్సిన సమయమేనా, ఇవి రెండు కూడా మాట్లాడుకుందాం. అమెరికా ఇరాక్ మీద కూడా సరిగ్గా ఇటువంటి యుద్ధమే చేసింది. అక్కడ కెమికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పి ఒక పచ్చి అబద్ధం ఆడి తన దేశ ప్రజలకు కూడా ఈ అబద్ధం చెప్పి వెళ్ళి ఇరాక్ మీద వార్ చేసింది. ఆ దేశ అధ్యక్షుడిని పబ్లిక్గా ఉరితీసింది. బట్ ఆ తర్వాత తెలిసింది ఏంటి, అక్కడ అటువంటి ఆయుధాలు ఇవి లేవు అని. బట్ ఆ దేశం సర్వనాశనమైంది. ఆ సందర్భంగా మన్మోహన్ సింగ్ అమెరికా వెళ్ళారు. అప్పుడు కూడా అమెరికా ఇదే షరతు పెడుతూ ఉంది, నువ్వు ఇటుంటావా అటుంటావా తేల్చుకో అని. ఆ సందర్భంలో మౌనముని అని పేరున్న మనిషి, పెద్దగా ఎప్పుడూ మాట్లాడని మనిషి ఏమన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకసారి చూడండి. As far as the invasion of Iraq is concerned, it was our sincere view that it was a mistake. ఎంత క్లియర్గా చెప్పారు. ఇరాక్ మీద మీరు చేసిన ఇన్వేషన్ ఏదైతే ఉందో అది మాకు సంబంధించి మేము ఒక తప్పుగా, పొరపాటుగా భావిస్తున్నామని ఈ మాట చెప్పే స్థితిలో ఇప్పుడు మోదీ ఉన్నారా? ఏదైనా ప్రపంచం వేదిక మీద మన మోదీ ఇంత ఖచ్చితంగా ఎక్కడైనా మాట్లాడారా? ముఖ్యంగా ట్రంప్ ముందు మాట్లాడారు. ఎందుకంటే ఇందిరాగాంధీ రీగన్ ముందు మాట్లాడారు, మన్మోహన్ సింగ్ అప్పుడున్న ప్రెసిడెంట్కి ముందు మాట్లాడారు. కానీ మోదీ మాత్రం ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా ఎలా మాట్లాడుతున్నారో చూశారు కదా. Israel is their fatherland and India their motherland. ఇండియా ఈజ్ మదర్ల్యాండ్, ఇజ్రాయిల్ ఈజ్ ఫాదర్ల్యాండ్. ప్రపంచ మీడియా మోదీ మీద జోకులు వేస్తుంది. ఎంత అసభ్యకరమైన జోకులు వేస్తుందంటే వాటిని మనం చెప్పుకొని కూడా చెప్పుకోలేము. ఒకవైపు గట్టిగా నిలబడి స్టాండ్ తీసుకోలేకపోతున్నాం, మరొక వైపు మాట్లాడే మాటలు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాం. ఇది చూసుకొని మురిసిపోయే వాళ్ళ బ్రెయిన్లో ఏముందో నాకైతే అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నది ఖచ్చితంగా అధర్మ యుద్ధం. ఆ దేశాన్ని విముక్తి చేయడం కోసం యుద్ధం జరగట్లేదు, అక్కడున్న ఆయిల్ కోసం మాత్రమే యుద్ధం జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. గత వీడియో చేసినప్పుడు చాలా మంది కిందకు వచ్చి కొన్ని కామెంట్స్ పెట్టారు, మీరు ఒక మహిళ ఉండి కూడా అది తప్పని ఎట్లా అంటారు, అక్కడ మహిళల పరిస్థితి ఎలా ఉందో చూసారా అని. ఈ యుద్ధం అక్కడ మహిళల్ని విముక్తి చేయడానికి జరగట్లేదు. మీరు చెప్పేది నిజమే అయితే మరి భారతదేశం తాలిబాన్లతో ఎందుకు స్నేహం చేస్తుంది? తాలిబాన్లు ఎంత దారుణంగా స్త్రీల మీద
ఆంక్షలు విధించారో, శిక్షించారో, హింసించారో మనందరికీ తెలిసిన విషయమే. బట్ అయినా కూడా తాలిబాన్స్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవటానికి మీకేమీ సమస్య రాలేదు. అక్కడేమో జియో పాలిటిక్స్ వచ్చాయి. ఖమేనీ దగ్గరకు వచ్చేసరికల్లా అది మహిళల కోసం అని చెప్పడం ఎంత హాస్యాస్పదం. ఇంకొకటి, ఇది చేయటం వల్ల ఇరాన్లో పెద్ద రెవల్యూషన్ వస్తుంది, అక్కడ జనం అందరూ వచ్చి పండగ చేసుకుంటున్నారని. అది అబద్ధం అని 2 రోజులు కాకుండా తేలిపోయింది. అవన్నీ కూడా వార్తలే. ఎందుకంటే అక్కడ అందరూ ఇంకా కూడా యుద్ధం చేస్తున్నారు. సుప్రీం చనిపోయినా, తర్వాత వాళ్ళు చనిపోయినా వాళ్ళు యుద్ధాన్ని ఆపే ఆలోచన కూడా చేయట్లేదు. చివరి దాకా పోరాడతామని చెప్తున్నారు. అఫ్కోర్స్ చివరి దాకా పోరాడినంత మాత్రాన వాళ్ళ గెలవాలని లేదు. ఇరాక్ ఎట్లయితే సర్వనాశనం అయిందో, అయిన తర్వాత ఎట్లాగైతే ఇరాక్ ఆయిల్ నిల్వలన్నీ కూడా అమెరికా చేతికొచ్చాయి, ఇక్కడ కూడా అదే జరగబోతుంది. బట్ ఇది జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు చేయాలి అంటే ఈ ఇరాన్తో మనకున్న సంబంధాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్సాప్ ఫార్వర్డ్లో చెప్పినట్టుగా ఇరాన్ మనకు శత్రు దేశం కాదు. మిత్రదేశమా అంటే ఎంతో కొంత దాంట్లో మినహాయింపులు ఉండొచ్చు, కానీ శత్రు దేశం మాత్రం కాదు. భారతదేశం అతి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతిసారి ఇరాన్ బయటపడేసింది. ఆ విషయం మనం మర్చిపోకూడదు. నిజానికి మనం ఇరాన్ చరిత్ర గత వీడియోలో చెప్పుకున్నాం కదా. ముందు ఉన్న వాళ్ళు ఎవరైతే రజా షా అనే వాళ్ళ పహ్లవీ డైనాసిటీ ఉందో వాళ్ళు నిజానికి దేశంలో మోడర్నిటీ తీసుకొచ్చారు, కానీ పూర్తిగా అమెరికా తొత్తులు. వాళ్ళు మొదటి నుంచి పాకిస్తాన్కి సహాయం చేస్తూ వచ్చారు. అమెరికా నుంచి ఆయుధాలన్నీ కూడా వయా ఇరాన్ పాకిస్తాన్కి సప్లై అయ్యాయి. కానీ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఖొమేనీ ఆ స్థాయిలో ఎప్పుడు చెయ్యలేదు సరికదా. పాకిస్తాన్ భారతదేశాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఆదుకున్న ఏకైక దేశం ఇరాన్. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. మనకు పాకిస్తాన్కి మధ్యలో కశ్మీర్కి సంబంధించి ఒక దాయాది పోరు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అనేక సార్లు యుఎన్ ముందు కూడా ఈ సమస్య వచ్చింది. దీని మీద పాకిస్తాన్ ఒత్తిడితో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అనే ఒక ఇస్లామిక్ కంట్రీల కూటమి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు ఒక రెజల్యూషన్ తీసుకొచ్చింది. ఆ రెజల్యూషన్ ఏంటంటే భారతదేశంలో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని. ఈ ఓఐసీకి పాశ్చాత్య దేశాల సపోర్ట్ కూడా ఉంది. దాదాపుగా ఈ రెజల్యూషన్ పాస్ అయ్యే అవకాశం ఉంది అనే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఈ మొత్తం దేశాల్లో మనం ఎవరో ఒక్కళ్ళని కన్విన్స్ చేస్తే ఇది వీగిపోతుందని భావించిన పివి నరసింహారావు ప్రభుత్వం ఎన్నుకున్న దేశం ఏంటో తెలుసా? ఇరాన్. ఇది చాలా డ్రామాటిక్గా జరిగిందని చాలా చోట్ల దానికి సంబంధించిన కథనాలు కూడా ఉన్నాయి. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న దినేష్ సింగ్ ఆరోగ్యం బాగలేక ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. కానీ అయినప్పటికీ కూడా ప్రత్యేక విమానంలో ఇరాన్ వెళ్ళి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేశారు. అప్పుడు ఇరాన్ తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఇది భారత్ పాకిస్తాన్ మాత్రమే తేల్చుకోవాల్సిన సమస్య, దీనిలో వెస్ట్రన్ కంట్రీస్ కల్పించుకోవడానికి వీల్లేదు, వెస్ట్రన్ కంట్రీస్కి అధికారం కానీ మోరల్ జడ్జిమెంట్కి కానీ అవకాశం ఇచ్చే రిజల్యూషన్ని నేను యాక్సెప్ట్ చేయను అనే ఒక స్టాండ్ తీసుకోవటం వల్ల మాత్రమే ఆ తీర్మానం వీగిపోయింది. అప్పటి నుంచి కూడా ఇరాన్ ఇండియా పట్ల చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ప్రతిసారి ఇదే మాట చెప్తూ వచ్చింది, మీ ఇద్దరూ తేల్చుకోండి, దీనిలో మూడో మనిషిని ఎంటర్ కానివ్వకండి అని. బట్ మోదీ గారు ఏం చేశారు? మూడో మనిషి జోక్యాన్ని సహించారు. ట్రంప్ చెప్పుకున్నాడు కదా, నేను చెప్తేనే యుద్ధం ఆగిపోయింది, నేను వాళ్ళని బెదిరించాను, టారిఫ్స్ ఇస్తానని అలా ఆపాను అని. ఏ పశ్చిమ దేశాలకు ఇందులో వేలు పెట్టే అవకాశం ఇవ్వద్దు అని ఇరాన్ చెప్పిందో దాన్ని మనమే పాటించలేదు, వేరే వాళ్ళకి మనం అవకాశం కూడా ఇచ్చాం. ఇరాన్తో మనకున్న రిలేషన్షిప్ ఎప్పుడు శత్రుత్వం మాత్రం లేదు. అందుకోసమే ఇవాళ ఇంతటి యుద్ధంలో కూడా ఇరాన్ తన చిరకాల స్నేహితుడైన భారత్కి జలసంధి నుంచి అలౌ చేయాలని నిర్ణయించుకుంది. కానీ మోదీ గారి విదేశాంగ విధానం వల్ల కాదు. మోదీ గారి విదేశాంగ విధానమే తీసుకుంటే ఇవాళ ఆ పని జరిగి ఉండేది కాదు. ఇక తప్పకుండా మాట్లాడుకోవాల్సిన ఇంకొక అంశం, ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే భారతదేశంలో ముస్లింలు ఎందుకు ప్రొవిషన్స్ తీస్తున్నారు? ఈ మాట చాలా ఎక్కువ వినపడుతుంది, వాళ్ళని ఎగతాళి చేయడం కూడా కనిపిస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ షియా సున్నీ అనే 2 సెక్ట్స్ ఉంటాయి. షియాలో ఆయన అతిపెద్ద మత గురువు కూడా. వాళ్ళ మతానికి సంబంధించి అనేక విషయాల్లో క్లారిటీ ఆయన ఇస్తేనే అది ఫైనల్ అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇవాళ ఖమేనీ కోసం మౌన్ చేసిన వాళ్ళు చాలామంది తమ మత పెద్ద చనిపోయాడని, ఇరాన్ అధ్యక్షుడు చనిపోయాడని కాదు. ఆ మతానికి సంబంధించిన పెద్ద గురువు గొప్పవాడా?
100% కాదు, స్త్రీల పట్ల చాలా అన్యాయంగా ఉన్నాడు, మానవ హక్కులను అణిచివేశాడు. లైక్ ఎనీ అదర్ రిలీజియన్, అది క్రిస్టియానిటీ కావచ్చు, అది జూ కావచ్చు, అది ఇస్లాం కావచ్చు, అది హిందూ మతం కూడా కావచ్చు. మతం పేరుతో వీళ్ళందరూ అనేక రక్తపాతాలు చేశారు. అయినప్పటికీ ఆ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అటువంటి రక్తపాతాలు చేసిన వాళ్ళని కూడా మత గురువు అని వాళ్ళని అభిమానించారు. ఉదాహరణకి ఇప్పుడే చూడండి, మనకు డేరా బాబా, ఆశారాం బాపూజీ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత నీచులు. వాళ్ళు చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసి అవి రుజువయ్యి జైలుకి వెళ్ళారు. కానీ వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి ఎట్లా సాగిలు పడతారో మనం చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఒక మత రాజకీయాలు చేసే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడుతుంటారు. అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లల మీద అత్యాచారం చేసినప్పటికీ వాడు తమ మతానికి సంబంధించిన వాడు కాబట్టి మేము వాళ్ళ మీద గౌరవాన్ని ఉంచుకుంటామని మనం చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పుకుంటారు కదా. ఇది రైట్ అని నేను చెప్పట్లేదు, ఇది ఖచ్చితంగా తప్పు. మతపరమైన రాజకీయాలు చేసే వాళ్ళందరూ అలాగే కళ్ళు మూసుకుని ఉంటారు. తమ నాయకులు చేసే అనేక అత్యాచారాల పట్ల, అపచారాల పట్ల, దుర్మార్గాల పట్ల అట్లాగే కళ్ళు మూసుకొని సమర్థిస్తుంటారు. అందుకే వాళ్ళు సమర్థిస్తున్నారు. మన క్రైస్తవ సోదరులు ఏమైనా తక్కువ? ఇక్కడే పుడతారు, ఇక్కడే పెరుగుతారు, ఇక్కడ చనిపోతారు. వాళ్ళు ఎప్పుడూ ఆ ఇజ్రాయెల్ అనే దేశానికి కూడా వెళ్ళరు. కానీ అది తమ దైవదత్తమైన దేశం అని నమ్ముతూ ఇజ్రాయెల్ ఒక్క మాట అంటే కూడా వస్తూ ఉంటారు. అసలు ఈ దైవదత్తం అనే మాటకి ఏమన్నా అర్థం ఉందా? మనుస్మృతిలో కూడా రాసుకున్నారు, భూమండలం అంతా బ్రాహ్మణుదేని. నిజానికి మీరు చెప్తున్న బైబిల్ కంటే కూడా మనుస్మృతి వెనకది కదా. మరి దాన్ని ఒప్పుకుందామా? దైవం పేరుతో మేము పుస్తకాల్లో ఏదో ఒకటి రాసేసుకుని ఇది మేము నమ్ముతాము, మీరు నమ్మకపోతే మీరు చదవండి. నాకు ఎంతమంది చెప్పారు మీరు బైబిల్ చదవండి అని. ఎందుకు చదవాలి? మనుషులు రాసుకున్న గ్రంథాలు ఇవన్నీ పుట్టి 2-3 వేల ఏళ్ళే. మనిషి పుట్టి 3 లక్షల సంవత్సరాలు అయింది. వాడికి బట్టగట్టుకోవడం నేర్చుకొని 10,000 సంవత్సరాలు అయిపోయింది. నిన్న మొన్న వచ్చిన ఈ మత గ్రంథాలు అందులో రాసుకున్న వాటిని బట్టి ప్రపంచాన్ని ఏలతామంటే అది ఏ రకమైన లాజిక్? అదే లాజిక్ కానీ మీరు ఫాలో అయితే అమెరికాలో ఉన్న తెల్లవాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా. 400 ఏళ్ళు అయింది వాళ్ళు అక్కడికి వచ్చి. వాళ్ళు ఎందుకు అక్కడ ఉంటున్నారు? వాళ్ళు అక్కడ వచ్చి ఉండొచ్చు, బట్ పాలస్తీనా మాత్రం అక్కడ ఉండకూడదట. ఇలాంటి అర్థం పర్థం లేని లాజిక్ తోటి ప్రతి వాళ్ళు కూడా తమ మత నాయకుల్ని వెనకేసుకొని వస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా షియా మతాన్ని నమ్మేవాళ్ళు ఇరాన్లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఎట్లయితే పట్టించుకోలేదో, క్రిస్టియానిటీని నమ్మేవాళ్ళు అనేక మంది ఇజ్రాయెల్ చేస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన కూడా పట్టించుకోవట్లేదు. ఈ ప్రపంచంలో మొట్టమొదట శిక్ష పడాల్సిందే అమెరికాకి. అమెరికా ఈ ప్రపంచం మీద చేసిన యుద్ధాలు ఇంకా ఎవరూ చేయలేదు. అక్కడ నియంత అంటుంది, అక్కడ మహిళలు అంటుంది, అన్నీ అబద్ధాలే. కేవలం ఆ దేశం మీద ఆధిపత్యం సంపాదించడం, ఫైనల్గా ఆ దేశాన్ని సర్వనాశనం చేయటం. ఇరాక్ సర్వనాశనం అయింది, ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయింది, లిబియా సర్వనాశనం అయింది, ఇప్పుడు ఇరాన్ కూడా సర్వనాశనం అవుతుంది. మీరు ఏదో ఒక మతం పేరుతో ఇటువంటి గ్లోబల్ రౌడీలని సమర్థిస్తే నష్టపోయేది మీరు కాదు, మీ పిల్లలు. మేము సమర్థించకపోయినా కూడా మా పిల్లలు. కొంచెం బ్రెయిన్ వాడండి. కాసేపు మీ మతాల కళ్ళద్దాలు పక్కన పెట్టి ప్రపంచాన్ని ఆ దుష్ట శక్తులు ఏం చేస్తున్నాయో గమనించండి, వాటిని ఖండించండి. అంతేకాని ఈ మా మతం కాబట్టి, మా మత నాయకుడు సపోర్ట్ చేశాడు కాబట్టి అనే ఒక పిచ్చి లాజిక్ తోటి ప్రపంచ నాశనానికి మీరు కూడా ఒక పుల్ల వేయకండి. నిజంగా ఈ యుద్ధ వార్తలు చూస్తుంటే మనసు కకావికలం అయిపోతుంది. మహిళలు రక్షించేవాడు 125 మంది ఆడపిల్లల మీద ఎట్లా బాంబు వేస్తాడు? ఇరాక్ అంతా స్కూళ్ళ మీద, హాస్పిటల్స్ మీద బాంబులు వేసి 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 నాశనం చేశారు. గాజా అంతా కూడా హాస్పిటల్స్ మీద బాంబులు వేశారు. ఇప్పుడు ఇరాన్లో కూడా అదే పని చేస్తున్నారు. ఇదంతా కూడా ఎవరినో ఉద్ధరించడానికని వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే, కేవలం ఇక్కడున్న మీ నాయకుడు దాన్ని సమర్థిస్తుంటే అది నిజమని అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ ఇంకొకటి లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.